హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తా. హాయ్ హాయ్ చెప్పు. మా పిల్ల చెప్పదండి. ఇది కొంచెం చూడండి, అసలు ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. బాగున్నాయి కదా? అవును, సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. నాకు ఇష్టం ఈ ఫ్లవర్స్. రాత్రి గాలి వర్షానికి ఎట్లా ఉందో చూపిస్తాం. మా వాకిలి వెళ్దామే. ఇది కొంచెం చూస్తున్నారా ఎట్లా ఉందో. ఇంతకుముందు మీద ఈసారి బెటర్. ఇంతకుముందు అయితే ఫుల్ ఈ చెత్త అంతా పడిపోయి ఎదురున్న చెట్ల ఆకులన్నీ దారుణంగా ఉంది. అప్పుడు మీద ఇప్పుడు బెటర్. అంటే పెద్ద వర్షం ఏం కాదు కదా, అందుకని పర్వాలేదు. నేను ప్రతిరోజు ఒక మంచి కంటెంట్తో మా వీడియోలో చూపించాలని అనుకుంటానండి. కాకపోతే ఒక ఇంటి ఇల్లాలిగా నేను ఏం కంటెంట్ చూపించగలనండి? ఇంట్లో నుంచి బయటకు పోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమేమి పనులు చేస్తున్నాను, అలాగే ఇంటిని ఎలా ఆర్గనైజ్గా పెట్టుకుంటాను అనేది మాత్రమే చూపించగలనండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా వారు నాకేదో సహాయం చేద్దామన్నట్టుగా ఇదిగోండి పాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి హైలో పెట్టేసి వెళ్ళిపోయారు. చూసారా ఆయన చేసిన సహాయం ఎలా అయిందో? నేను వచ్చేసరికి స్టవ్ ఆఫ్ అయిపోయింది. ఆ పాలు పొంగిపోయి బర్నర్ మీద పడిపోయి అదంతా కూడా ఆఫ్ అయిపోయింది. ఇట్లా ఉంటుందండి మా వారు చేసే సహాయం. మళ్ళీ ఇప్పుడు ఆయన కాఫీ కల్పించి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. రాత్రి నేను అంతా నీట్గా సర్దుకొని పోతే ఇదిగోండి ఎలకలు చూసారా, ఇవన్నీ చింపేసి పేపర్లన్నీ చింపేసి మరి ఏం చేసుకుంటే పేపర్లన్నీ తీసుకెళ్ళాను. పక్కన పేపర్లు నీట్గా ఎడుతున్నా. పేపర్లు తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఇదిగోండి పేపర్లు ఇలాగా నీట్గా పెడుతున్నా. దీన్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఎలకలు ఏం వద్దు. ఇక్కడ పేపర్లు నేను ఎక్కడైతే నీట్గా సర్ది పెట్టాను అదే కావాలి. అట్లా చేస్తాయి. ఇప్పుడు మా వారికి నేను కాఫీ కలిపేసి బయట వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి బ్రష్ చేసుకోవాలి. అండ్ ముగ్గు కూడా వెయ్యాలి బయట వరండా. ఇంకా వాళ్ళంతా లేచి బయటకు రాలి. మా పెద్ద పాప పడుకునే ఉంది. వాళ్ళు లేచి వచ్చిన తర్వాత బెడ్రూమ్ అదంతా క్లీన్ చేసుకోవడం ఇదంతా చేసుకుంటాను. ఇంకా పాలు కాగిన తర్వాత నేను మా బావగారికి అలాగే మా హస్బెండ్కి కాఫీ అయితే కలిపేస్తున్నానండి. మా హస్బెండ్ ఇంకా మా ఇద్దరు పిల్లలు లోపలే పడుకొని ఉన్నారండి. పడుకొని ఉండడం అంటే నిద్రపోవట్లేదు. ఉదయాన్నే లేచింది కదా. మా చిన్నపాప చూశారు కదా, వాళ్ళ నాన్న పడుకొని ఉన్నాడు కదా అని చెప్పి వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయి వాళ్ళ నాన్న దగ్గర చేరిపోయారండి. మా పిల్లలు తానా అంటే మా హస్బెండ్ తందానా అంటూ ఉంటారండి. ఉదయాన్నే లేచి వచ్చి త్వరగా బ్రష్ చేసుకోండి అని నేను అరుస్తూ ఉంటాను అనుకోండి మార్నింగ్. ఇంకా ప్రతి హౌస్ వైఫ్ ఇట్లానే అరుస్తూ ఉంటారు కదా పిల్లల మీద, త్వరగా కానివ్వండి, త్వరగా చేయండి అని. అట్లానే నేను కూడా అరుస్తూ ఉంటాను, త్వరగా అవ్వాలి అవ్వాలి అని చెప్పి. మా హస్బెండ్ ఏమో స్కూల్ లేదు కదా కొంచెం రిలాక్స్ అవ్వనివ్వు అంటూ తానా అంటే తందానా అంటూ ఉంటారనమాట. అలా అనమాట పిల్లల్ని బాగా వెనకేసుకొస్తూ ఉంటారండి. వాళ్ళు నా మాట వినకపోవడానికి కారణం మా హస్బెండే ఒక విధంగా చెప్పాలంటే. చూడండి ఎట్లా పడుకొని ఉన్నారు ఉదయాన్నే. ఇప్పుడు అర్థమైందండి ఆడపిల్లలకి తండ్రి అంటే ఎందుకు అంత ఇష్టం ఉంటుందా అని చెప్పేసి. అమ్మ ఎప్పుడు అరుస్తూ ఉంటుంది, కానీ నాన్న మాత్రం ఎప్పుడూ గారాబం చేస్తూ ఉంటాడు. అందుకే అమ్మ కూతుర్లు అవ్వకుండా నాన్న కూతుర్లు అయిపోతారు. మా పిల్లలు ఎప్పుడు అంతేనండి, నాన్న కొడుకుని అని చెప్తారు. ఇంకా మా పెద్దమ్మ వచ్చి నాకు హెల్ప్ చేస్తుందండి బయట ఊడవడానికి. నేను మీకు అంతా కూడా క్లియర్గా చూపించట్లేదండి. ఉదయాన్నే లేచి ఊడడం ఎంత ఉంటుంది అని చెప్పేసి. మ్యాక్సిమం ఒక 1.5 అవర్ కూడా కేవలం తొడడానికే టైం పట్టేస్తుందండి. గట్టిగా 1 గంట పట్టేస్తుంది. నేను మీకు వీడియో అంతా చూపించట్లేదండి, ఏదో కొంచెం కొంచెం మాత్రమే చూపిస్తున్నాను అనమాట. ఇంకా బయట అయితే కొంచెం వాటర్ ఆరిపోయింది కదా, నీళ్లు చిమ్మింది అని చెప్పేసి ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేస్తాను. నా ముగ్గులు చూసి ఎవ్వరు భయపడొద్దండి దయచేసి, ఓకేనా? నాకు ఇట్లానే వచ్చనమాట. నేనైతే పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు అయితే పెట్టి చేయలేను. ఇట్లా చిన్న చిన్న ముగ్గులు మాత్రమే వచ్చు. అంతకన్నా ఎక్కువ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోకూడదు. మా హస్బెండ్కి మరీ తెలుసండి. ఒకవేళ ఎప్పుడన్నా మా అమ్మ వచ్చినప్పుడు ముగ్గేసిందా, ఈరోజు నువ్వు వేయలేదు కదా ముగ్గు అని చెప్పి ఊరికి కనిపెట్టేస్తారు. ఇంకా మా పెద్ద పాప చూడండి బెడ్ అంతా కూడా క్లీన్ చేస్తుంది బెడ్రూమ్లో.
అదిగోండి తనకు వచ్చినట్లుగా తనైతే నీట్గా సర్దేసింది. నేను ఇప్పుడు డిసప్పాయింట్ చేయకూడదు కదా, అలా మడతేయకూడదు, ఇలా మడతేయకూడదు, అట్లా ఇట్లా అని చెప్పకూడదు. ఫస్ట్ చేసే పని బాగా మెచ్చుకోవాలండి. పిల్లలు ఎప్పుడైనా ఒక పని చేస్తున్నారంటే వాళ్ళకి రాకపోయినా సరే అండి, వాళ్ళు సరిగ్గా చేయకపోయినా సరే మనం ఎక్కువగా మెచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళు ఇంకొంచెం దృష్టి పెడతారు. వాళ్ళు చేసే ఏ పనులైనా, స్టడీ అవ్వనివ్వండి, పని అవ్వనివ్వండి, ఏదైనా సరే ఎప్పుడు మనం ఎంకరేజ్ చేస్తున్నట్లుగా ఉండాలి. నేనైనా మా హస్బెండ్ అయినా కొంచెం అట్లానే ఎంకరేజ్ చేస్తాము. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను కూడా హెయిర్ అయితే దువ్వుకుంటున్నానండి. తల దువ్వుకొని చెట్టు తీసుకొని కొంచెం ముడి పెట్టేసుకొని ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సర్లే జడే వేసేసుకుందాం అని చెప్పేసి జడే దువ్వేసుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో అయితే పల్లీలు చట్నీ ఎలా చేయాలి అని అందరికీ తెలుసు కదా, కానీ పౌడర్ చేసి చూపిస్తానండి. ఇన్స్టెంట్ పౌడర్ అనమాట. ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం దోశల్లోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి, దేనిలోకైనా సరే చట్నీ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మిక్సీతో పని ఉండదు, దేంతో పని లేకుండా చక్కగా ఈ పౌడర్ కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే సరిపోతుంది. అందుకోసం ఇదిగోండి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి. నేను ఇక్కడ ఒక కప్ అయితే మెజర్మెంట్స్కి చూపిస్తూ ఉంటానండి, మీకు కావాల్సినట్టుగా మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నానో అదే కప్తో పుట్నాల పప్పు కూడా వేసుకున్నానండి. ఇంకా ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను, కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. బాగా డ్రైగా వేయించుకోవాలండి. చింతపండు కూడా మెత్తగా లేకుండా కరకరలాడేలా, అంటే కొంచెం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవడమేనండి. దీనిలో కొంచెం సాల్ట్ పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకొని, చాలా లేదు అని అనిపిస్తే కనుక మనం వాటర్ కలుపుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం తక్కువగా వేసుకోవడానికే ట్రై చేయండి. ఫస్టే మనం ఎక్కువ వేసేసామనుకోండి, చట్నీ చేసినప్పుడు బాగా ఉప్పు ఎక్కువ అయిపోతే మనం ఏం చేయలేము. సో అందుకోసం అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇంకా మనకి చట్నీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. పౌడరు చూస్తున్నారు కదండి, ఇంకా ఇంతేనండి. దీనికి ప్రత్యేకంగా తాలింపులు అవన్నీ కూడా ఏమక్కర్లేదు. ఆల్రెడీ జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అన్నీ వేసేసాం కదా దీనిలో. అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు చేసేసుకోవచ్చండి. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది అనుకున్నా, లేదంటే మా వారు 11 ఆ టైంలో వస్తారండి. ఒక్కొక్కసారి పొలంకి వెళ్తారు కదా, ఆ టైంలో వచ్చి టిఫిన్ అడిగారు అనుకోండి, మళ్ళీ అప్పుడు ప్రత్యేకంగా మనం చేసిన టైం పట్టేస్తుంది. అందుకోసం అనమాట మనం ఇలాంటి మిక్స్చర్ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ముందుగానే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఒక 2 స్పూన్లు మనము ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాం అనుకోండి, చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే, ఓపిక ఉంటే కావాలనుకుంటే మనం తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దోశ వేసుకొని చూపించాను కదండి, నేను తింటున్నా. మా హస్బెండ్ వచ్చారు, వీళ్ళందరూ ఆల్రెడీ తినేసారుగా. నేను వేస్తాను నీకు దోశ అంటూ దోశ వేస్తున్నారండి. పక్కన టీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, టీ తాగడానికి. టిఫిన్ తర్వాత టీ తాగుతారండి మా హస్బెండ్. నాకైతే అలాంటి సెంటిమెంట్లు ఏం లేవులేండి. తిన్న వెంటనే టీ తాగాలి లేదా ఇంకేమైనా తినాలి అన్నట్టు ఏం అనిపించదు. జస్ట్ టిఫిన్ చేస్తే చాలు, టమ్మీ ఫుల్ అవ్వాలంతే. కానీ మా వారికి మాత్రం టిఫిన్ చేస్తారంటే టీ తాగాలండి. అట్లా మార్నింగ్ కాఫీ, టిఫిన్ తర్వాత టీ. ఇంకా నేను టిఫిన్ చేసేసేలోపు మా వారైతే ఇదిగోండి టీ పెట్టేశారు. ఇంకా టీ పెట్టి ఇచ్చిన తర్వాత వద్దు అంటే ఎట్లా అండి, అందుకనే టీ కూడా తాగేసి ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. క్యాబేజీ కూర వండుతున్నానండి ఈరోజు. ఎంతమంది తింటారు ఎంతమంది తినరు అన్నది మనకైతే తెలియదు, కానీ ఇదే ఇంకా క్యాబేజీ కూర. మా పెద్ద అమ్మాయి అండి ప్రతిదానికి అదొద్దు ఇదొద్దు అంటూ ఉంటుంది. మా చిన్నమ్మాయి పాపం అట్లా ఏం ఉండదండి, ఏం పెట్టినా తినేస్తుంది వద్దు అనకుండా. మా పెద్దమ్మాయి మాత్రమేనండి. ఎవరో ఒకరు ఉంటారు కదా ఇంట్లో, ఏది పెట్టినా అది వద్దు ఇది వద్దు అలా వద్దు ఇలా వద్దు అని చెప్పి ఏదో ఒక మొండికేస్తూ ఉంటారు. కానీ నేనేంటంటే ఎంత మొండికేసినా వాళ్ళు ఏం వద్దన్నా సరే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్గా వండుతూనే ఉంటాను. వాళ్ళకి అలా అలవాటు అవ్వాలి. అండ్ హెల్దీ ఫుడ్ కదండి, ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా తినకపోతే ఎట్లా అండి. ఇదిగోనండి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. క్యాబేజీ కర్రీ చేసేసాను, అలాగే పక్కన రైస్ కూడా చేసేసానండి. చూస్తున్నారు కదా, నేను ఎంత మంచిగా చేసినా కూడా వీళ్ళు ఏదో ఒక వంక పెడతానే ఉంటారండి. అందుకోసం ఏంటో కింద కూడా అడుగు అంటుకుపోయింది ఈరోజు. అయినా కూడా ఈరోజు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇదిగోనండి రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా ఎట్లా తడిచిపోయిందో, పాలు పొంగిని. అది కాకుండా పాలు తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా మా బావగారు పెట్టేశారండి, కూలింగ్ వాటర్ బాటిల్. సో అదంతా వాటర్ అంతా కారిపోయి మొత్తం కూడా తడిచిపోయింది. ఇంకా నేను పెరుగు తోడు పెడదామని చెప్పేసి పెరుగు అయితే తీసుకొచ్చి పక్కన పెట్టాను. గిన్నెలన్నీ కడగవలసినవన్నీ కూడా బయటకు వేసేసుకున్నానండి. మట్టి పాత్రలోకి అయితే తోడు పెట్టుకుంటున్నాను. ఇదిగోనండి చూస్తున్నారు కదా,
ఇంకా తోడు వేసేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా భోజనం చేసేస్తున్నామండి. చికెన్ కర్రీ అలాగే ఇంకా క్యాబేజీ కర్రీ అండి. మా అమ్మాయి చూసారా అసలు, పెద్ద అమ్మాయి, ఆమెనే చూపిస్తున్నా కావాలని. తను మాత్రం క్యాబేజీ కర్రీ అసలు కలుపుకోవట్లేదు. మా పెద్ద పాప అయితే నిద్ర వచ్చేసింది, పడుకుని పోయిందండి. హలో అండి, నేను నిన్న నైట్ మీ అందరికీ ఒక విషయం చెప్పాను కదా. ఏంటంటే ఈరోజు ఫుల్ వర్షం పడుతుంది కదా, రేపొద్దున ఇట్లా మొక్కలన్నీ నాటి సీడ్స్ అన్నీ నాటి చూపిస్తా అని ఫోజ్ కొట్టాను. తీరా చూస్తే ఏమైందంటే రాత్రి వర్షం చిన్నగా పడిందండి. వడ్ల గింజ అంత వర్షం పడితే తెల్లారేసరికి కొండంత ఎండ వేసింది. ఈ ఎండకి మా మొక్కలు చాలా డ్యామేజ్ అయిపోయినాయండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే వెంటనే ఫ్లోలో ఏది చెప్పేయకూడదు, చేసేటప్పుడు మాత్రమే చూపించాలన్న విషయం నాకు అర్థమైంది. ఇంతకీ నేను రేపు పొద్దున మళ్ళీ వ్లాగ్ ఏమీ చేయలేనండి. నా థ్రోట్కి కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అంటే ఏం కాదు, జలుబు చేసిందండి. దానివల్ల గొంతు నొప్పి అదంతా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను వ్లాగ్ చేయాలంటే నా వాయిస్ బాగా ముఖ్యం కదా. నేను చక్కగా ఏమంటారు కిచకిచ అని పిచ్చుకల్లా మాట్లాడితేనే మీకు చూడబుద్ధి అవుతుంది. లేదంటే కొంచెం బొంగురు గొంతు వేసుకొని ఈరోజు ఇప్పటికే కొంచెం డ్యామేజ్గా ఉంది నా వాయిస్, అర్థం చేసుకోవాలి. రేపైతే ఇంకా వ్లాగ్ చేయలేను. ఈరోజు వ్లాగ్లో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూపిస్తా మొక్కలు. ఈ మొక్కలు ఎట్లా అయిపోయినాయి చూసి మీకే అర్థమవుతుంది ఎండ ఎట్లా వేసింది ఏంటని చెప్పి. నెక్స్ట్ వీడియోలో అంటే మే ఎండింగ్ అండి నేను చూపిస్తాను మొక్కలు నాటుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా మే ఎండింగ్కి చూపిస్తాను. మా హస్బెండ్ అన్నారు, ఇప్పుడు కనుక నువ్వు సీడ్స్ ఏమైనా పెట్టినా అన్నీ గోవిందా అయిపోతాయి, ఎందుకు మే ఎండింగ్ తర్వాత అప్పుడు పెడదుగా అన్నారు. సరేలే, ఆయన చెప్పింది కూడా మంచిదే కదా అని చెప్పేసి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. మే ఎండింగ్ తర్వాత అయితే మొక్కలు వేయడం అవన్నీ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే మా మొక్కల పరిస్థితి ఎట్లా ఉంది ఈ రోజు వేసిన ఎండకి అనేది చూపిస్తాను, చూసేయండి. ఇవిగోనండి వాటర్ తీసుకొచ్చుకున్నా నేను, మొక్కలకి వాటర్ వేద్దామని చెప్పి ఈవినింగ్ టైంలో. చూస్తున్నారు ఒకసారి చూడండి, అస్సలు తడి లేకుండా అయింది. రాత్రి పడిన వర్షానికి ఏమన్నా కొంచెం అన్నా చెమ్మ ఉండాలి. పొద్దున్న వేసిన ఎండకి ఫుల్గా డ్యామేజ్ అయిపోయినాయి మా మొక్కలను. చూడండి ఎట్లా వాడిపోయినాయో. ఇవ్వండి మొక్కలన్నీ కూడా వాడిపోయినాయి. ఇంక ఇలాంటి టైంలో మళ్ళీ నేను మొక్కలు పెట్టడం ఇలాంటి సాహసాలు ఏమీ చేయకూడదు. అసలు చూడండి ఎట్లా అయిపోయింది అసలు. ఇంత దారుణంగా అయిన తర్వాత కూడా మళ్ళీ నేను మొక్కలు పెట్టాలి అని అనుకోకూడదు కదా, అందుకని. ఇదిగోండి ఇంకా నేనైతే వాటరింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాను. వాటర్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు రేపటికి మళ్ళీ సెట్ అయిపోతాయండి ఇవన్నీ కూడా. వాటర్ వేస్తే చాలు సెట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా పపాయ మొక్కలు. పపాయ తీసుకొచ్చి తిన్నప్పుడు సీడ్స్ అన్నీ దీనిలో వేసాను. ఇదిగోండి చూడండి, ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పపాయ మొక్కలు పెట్టొచ్చులే అని చెప్పేసి ఉంచా అనమాట. వర్షాకాలం రావాలి, వర్షాలు పడిన తర్వాత ఇందులో ఉన్న పపాయ మొక్కలన్నీ కూడా అటు సైడ్కి మారుస్తాను. చూస్తున్నారు కదండి, ఇట్లా అయితే నేను మొక్కలకి వాటరింగ్ అదంతా ఇచ్చుకుంటున్నాను. దయ్యంలా వచ్చింది కదా నా ఫేస్ మీద. మీ అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, రేపైతే మన వ్లాగ్ నడవదు, వీలైనంత వరకు కామెడీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, అందరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ డే తర్వాత ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఒక్కరోజు మాత్రం వ్లాగ్కి ఇప్పుడు స్టాప్ పెట్టేస్తున్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.